బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి ఆస్తులు కొనుగోలు చేస్తున్న ప్రజలు కబ్జాదారులు కాదని ఆయన స్పష్టం చేశారు. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షాలపై బాంబులు వేస్తామన్న పొంగులేటి ఇప్పుడు ప్రజల భూములపై 22A బాంబులు వేశారని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో యుఎల్సీ రద్దు చేసిన తరువాత అనుమతులతో కట్టుకున్న ఇళ్లను 22A పరిధిలోకి తేవడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు యుఎల్సీలో ఇందాక పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా చక్కగా చెప్పారు. జేపీ గారు ఏంటి అసలు 2008వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సీ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సీ రద్దు అయిపోయిన తర్వాత యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22Aలో పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుందట, కబ్జాదారులే ఈ 22Aని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు, 70 ఏళ్ళ, 100 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో, అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా హైదరాబాద్ లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22Aలో పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. ఇవాళ ఈ పొంగులేటి వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు, పోయిన దీపావళి అప్పుడు ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు, ప్రజల మీద వేసిండు. ప్రతిపక్షాల మీద వేలే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటిను రేవంత్ రెడ్డి, మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు, రియల్ ఎస్టేట్ లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవరన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? మీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు, మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు